నమస్తే అందరికీ. యాసా నర్సిరెడ్డి గారు మన ఆరోగ్యం మన చేతుల్లోన రాశాడంలో అల్సర్ గురించి చూద్దాం. మనం పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. సకాలానికి భోజనం చేయకపోవడం వలన జీర్ణరసాలు జీర్ణాశయంపై పొర చెడిపోతుంది. అది చెడిపోవటం వలన పచ్చికారం, మసాలాలు, మాంసాహారం, పులుపులు, పచ్చళ్ళు తిన్నప్పుడు కడుపులో మంట, ఆయాసం, గొంతులో మంట, కడుపు నుండి వీపు వరకు నొప్పి, గుండె నొప్పిలాగా వస్తుంది. కొందరు గుండె నొప్పి అనుకొని బాధపడుతుంటారు. గుండె నొప్పిగా భావించి గుండె పరీక్షలు చేయిస్తూ ఉంటారు. ఉపవాసాలు ఎక్కువగా చేయడం వలన వచ్చే అవకాశం ఉంటుంది అల్సర్. అల్లోపతి మందులు ఎక్కువ వాడినా అల్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రోగ లక్షణాలు: కారం, పులుపులు, మసాలాలు, పచ్చళ్ళు, మాంసాహారం తిన్నప్పుడు కడుపులో మంట వస్తుంది, అది అల్సర్ అన్నమాట. గొంతు నుండి అన్నవాహికలో మంట వస్తుంది, అది అల్సర్. ఎద నుండి వీపు వరకు భరించలేని నొప్పి వస్తుంది, అది కూడా అల్సరే. ఆహార నియమాలు: జీర్ణాశయం పొర బాగయ్యే వరకు పులుపులు, పచ్చికారం, మసాలాలు, పచ్చళ్ళు, మాంసాహారం మానేసి దేశవాళీ ఆవు మజ్జిగతో ఆహారం తినటం వలన మంచి ఫలితం కనబడుతుంది. మత్తు పదార్థాలు పూర్తిగా మానేయాలి. ప్రకృతి ఆహారం నెల రోజులు తింటే అల్సర్ పూర్తిగా తగ్గిపోతుంది. యోగా: కపాలభాతి ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు చేయడం వలన మనకు అవసరం ఉన్నంత హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఎక్కువగా ఆయుర్వేదం చికిత్స: దేశవాళీ ఆవు నెయ్యి ఉదయం 1 టీ స్పూన్ గోరువెచ్చటి నీటిలో కలిపి ఒక గ్లాస్ నుండి వేరే గ్లాసులో 10 మార్లు పోయటం వలన నీటిలో కలిసిపోతుంది. దాన్ని ఉదయం పరిగడుపున ఒకసారి, రాత్రి గంట భోజనానికి ముందు ఒకసారి తాగాలి. దేశవాళీ ఆవు నెయ్యి ఉదయం 1 టీ స్పూను గోరువెచ్చని నీటిలో కలిపి ఒక గ్లాసు నుండి వేరే గ్లాసులో 10 మార్లు పోయటం వలన నీటిలో కలిసిపోతుంది. దాన్ని ఉదయం పరిగడుపున ఒకసారి, రాత్రి గంట భోజనానికి ముందు ఒకసారి తాగాలి. వారం 10 రోజులలో తగ్గుతుంది అల్సర్. ఆ తర్వాత నెల రోజుల వరకు ఒక పూట తాగాలి. పూర్తిగా తగ్గిపోతుంది అల్సర్. గొంతులో కానీ జీర్ణాశయంలో కానీ యాసిడ్ మంట, ఉన్నప్పుడు వెంటనే తగ్గాలంటే ఒక గ్లాస్ మంచినీళ్ళలో 1/2 టీ స్పూన్ సైంధవ లవణం నీటిలో కలిపి త్రాగాలి. 10 నిమిషాలలో మంట పూర్తిగా తగ్గిపోతుంది. పరిగడుపున 10 కృష్ణ తులసి ఆకులు నమిలి మింగడం వలన అల్సర్ సమస్య నుండి బయటపడవచ్చు. గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇంకా తాజా దేశవాళీ ఆవు మజ్జిగలో 15 కరివేపాకుల వరకు దంచి కలిపి పరిగడుపున తాగితే మంచి ఫలితం ఉంటుంది అల్సర్కి. పూర్తిగా నొప్పి తగ్గే వరకు తాగాలి. ఓకే. కడుపులో ఆమ్లాలు తయారవుతాయి, నోటిలో క్షారాలు తయారవుతాయి. కడుపులో నుండి క్షారాలు కడుపులోకి వెళ్ళాలంటే 2 చింతగింజలు నమిలి రసం మింగుతూ ఉండాలి. గొంతు మంట, కడుపులో మంట పూర్తిగా తగ్గే వరకు వాడాలి. తర్వాత భోజనం తర్వాత నువ్వులు, బెల్లం నమిలి మింగితే కూడా అల్సరు తగ్గుతుంది. ఇదండి, బాగా చెప్పాడు కదా. సో చూడండి, ప్రయత్నించండి, మీ అల్సర్ని తగ్గించుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. వ్యూవర్స్లో ఉన్న అండ్ సబ్స్క్రైబర్స్లో ఉన్న మిత్రులు ఈరోజు పుట్టిన వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు. మీ జయప్రకాష్ నరిమేడ, యోగా ఇన్స్ట్రక్టర్, ఎస్ వ్యాస యూనివర్సిటీ, బెంగళూరు, రిసైడ్స్ ఎట్ హైదరాబాద్.